ఐటీడీఏ ముట్టడించారు. కంటూరులో కలపాలని చట్టి వీరాపురం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. చట్టి గ్రామం నుంచి ఐటీడీఏ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తమ గ్రామాలు వరద ముంపులో మునుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్కు వినతిపత్రం అందించారు. 2 గ్రామాలకు న్యాయం చేస్తామని అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ తెలిపారు. వీరాపురం చట్టి 2 గ్రామాలు ఉన్నాయండి. మాది ముంపు గ్రామం. 2022 కూడా మొత్తం మునిగి ఇల్లు కూడా కూలిపోయిన పరిస్థితి అండి. ఈ తిండి తిప్పలు లేకుండా గుట్టలెక్కి ఉన్నాము. ఈ రోజున ఇక్కడ రావాల్సి వచ్చింది అంటే మాకు 41.5 కాంటూరులో చేర్చాలని మేము కోరుకుంటున్నామండి. మా న్యాయం జరగాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం మేము వరదల్లో ఇరుక్కొని పోయినా కూడా మేము ప్రభుత్వ దృష్టికి మా ఊరు చట్టి వీరపురం అనేది కూడా పేరు లేదు అనే విషయంకి వస్తే చాలా బాధాకరమైన విషయం అండి. ప్రభుత్వాలు మారినా కూడా మాకు ఈ ముంపు విషయాలు ముంపు బాధ మాకు తప్పట్లేదండి. పోలవరం అంటే సబారి చట్టి కలిసే ఉంది. అలాంటప్పుడు కూడా మీరు కనీసం నీటి సమస్య నీటి కొలత తీసినా మాది బాగా డౌన్లోనే ఉంది. కాబట్టి దాన్ని మీరు ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేసుకొని మాకు న్యాయం చేయాలని నేను కోరుతున్నాం. అలాగే గ్రామం చట్టి వీరాపురం 2 గ్రామాలకి ఖచ్చితంగా న్యాయం చేస్తారని పూర్తి విశ్వాసంతో మేము ఇక్కడ రావడం జరిగింది. అలాగనే అప్పుడు 3 సార్లు సర్వే చేసి 3 సార్లు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆయన మొన్న కూడా మేము గ్రీవెన్స్లో ఇస్తే దాన్ని కూడా మళ్ళా ఇక్కడ ఐటీడీ వాళ్ళు కూడా మాకు నెమరణ ఇవ్వడం జరిగింది. చట్టి గ్రామ పంచాయతీ నుంచి చట్టి వీరాపురం గ్రామాల నుండి మేము ఈరోజు ఐటీడీఏకి పోలవరం ముంపు బాధితుల న్యాయ పోరాటం అనే విధంగా మేము రావడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా గ్రామాలు ప్రతి సంవత్సరం మునిగి మా రైతులకు కానీ మా ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఎటువంటి పనులు లేకుండా పోవడం వల్ల మాకు ఏ ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకోవటం లేదని ఈ రోజున మేము తెలియజేయడానికి ఇక్కడ దాకా రావడం జరిగింది. అలాగే చూసుకుంటే 2022లో కూడా మా గ్రామాలు మచ్చుకు కూడా మాకే కనపడలేదు. ఇన్ని బాధలు పడుతున్నా ఏ అధికారి కూడా పట్టించుకోవడం లేదు.